లేఖనము కోరాహుతో ముగ్గురు ఇక్కడ కూడి మోషేకును అహరోనుకును విరోధముగా లేచి వారు ఇక్కడ మాట్లాడిన మాటలు ఏమంటున్నారో తెలుసా? ఇక్కడ మీతో మాకు ఇంకా పని లేదు. ఎవరితో పని లేదు? మోషేతోని అహరోనుతోని మీతో మాకు పని లేదు. ఎందుకంటే ఇక్కడ మేము అందరం పరిశుద్ధులమే. అంటే ఇక్కడ ఉన్నవాడు అందరూ పరిశుద్ధుడే అంటున్నాడు. దేవుడు వాక్యం ఏమంటుందయా అంటే ఒక్కడును పరిశుద్ధుడు లేడు అని సెలవిస్తావు. ఇక్కడ కోరాహు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఒకసారి చదువుతాం. 3వ వచనం. మోషే 3వ వచనమా మీతో ఓకే అవును, మీతో మాకు ఇంకా పని లేదు. సర్వ సమాజంలోని ప్రతివాడు ఎవడు? ప్రతివాడు చెప్పాలి, ప్రతివాడు పరిశుద్ధులే. యెహోవా ఎవరి మధ్యన ఉన్నాడండి? ఇక్కడ పరిశుద్ధుడిగా పిలువబడుతున్న వారి మధ్యన ఉన్నాడంట. ఇదిగో ఇక్కడ ఎంతమందిని మోషేకి అహరోనుకు విరోధముగా చేయబడ్డారంటే 250 మంది. 50 మందిని ఏం చేశాడండి? సెపరేట్ చేశాడు ఈ గుంపులో నుంచి. 250 మంది సెపరేట్ అయిపోయి వారికి నిలబడిన వారు ఈ కోరాహు ఏమంటున్నాడంటే, మోషే అహరోనులు మీతో మాకు ఇంకా పని లేదు. ఎందుకో తెలుసా? దేవుడు మీతోనే కాదు మాతో కూడా మాట్లాడతాడు. ఎందుకంటే ఇక్కడ నిలబడిన 250 మంది కూడా పరిశుద్ధులే. మేమందరూ పరిశుద్ధులే కాబట్టి దేవుడు మాతో మాట్లాడతాడు. అంటే ఇక్కడ ఉన్న వారిలో పరిశుద్ధులు ఉన్నారంటారా? మరి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు మోషే గారు? మీరందరూ పరిశుద్ధులమైతే ఇక్కడ నిలబడి 250 మంది మీకు కూడా పరిశుద్ధులమే కాబట్టి మోషే మీతో మాకు పని, ఎవరితో పని లేదు. నేను అంటున్నాను, ఒక దైవజనుడితో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీతో నాకు ఇక పని లేదు. 250 మంది మేమందరం కలిసి ఈ రోజు నుంచి యాజకత్వం మేము చేస్తాం. ఎందుకంటే మేము పరిశుద్ధులమే, దేవుడు మమ్మల్ని కూడా పిలిచి ఉన్నాడు. ఆ మాటను విని మోషే సాగిలి పడి ఏడుస్తున్నాడు. ఎవరి దగ్గర సాగిలి పడ్డాడండి? కోరాహు దగ్గర సాగిలి పడి ఏడుస్తున్నాడు. చూడండి, కిందకి వెళ్ళి చదవండి ఒకసారి. మోషే ఆ మాట విని సాగిల పడెను. అటు తర్వాత అతడు కోరాహుతోను వారి సమాజముతోను ఇట్లా నేను నాకు చెప్పాను, తన వాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వారిని తాను సన్నిధికి రాని దేవునికి స్తోత్రం చెప్పాలి. తాను వారు ఎవరో పరిశుద్ధుడు ఎవరో ఎవరు తెలియజేస్తారు? మనమండి. మనం ఎవరు అండి తీర్పు తీర్చడానికి? నీవు నేను ఎవరికి తీర్పు తీర్చడానికి? ప్రభువుకు తీర్పు తీర్చడానికి, అంటే మనుషులకు తీర్పు తీర్చడానికి. ఇక్కడ అంటున్నా మోషే అంటున్నాడు కదా, రేపటి దినము దేవుడు తీరుస్తాడు మనకి తీర్పు. ఎవడు పరిశుద్ధుడు, ఎవడు దేవుడి మందులో నిలవబడడానికి తగిన వాడు, రేపటి దినం మనం ఏం చేస్తాం చూద్దాం అని మోసే సాగిలు పడి కోరాహు దగ్గర ఏడ్చాడు. ఎందుకు ఏడ్చావయ్యా అంటే దేవుడికి వీరు అవిధేయులై దేవుడికి వ్యతిరేకంగా నిలవబడ్డారు. ఎవరికి వ్యతిరేకం? మీరు అంటున్న మాట ఏంటంటే మోషేకి మేము వ్యతిరేకంగా ఉన్నాం, మోషేకి వ్యతిరేకంగా నిలవబడ్డాం. మోషేకి వ్యతిరేకంగా ఉన్నాము కాబట్టి దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు? నిలవబడిన దేవుడు కాదు కదా. ఎవరికి వ్యతిరేకంగా నిలబడ్డాం? మోషేకి. మోషే ఈ భూమి మీద ఉన్న వాళ్ళను సాత్వికుడు, దీన మనసు గలవాడు అని దేవుడు సాత్వికుడు అని ఎవరి కొరకు చెప్పాడని? మోషే కొరకు చెప్పాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న వాళ్ళు దీన మనసు కలిగిన వాడంట, సాత్వికుడు అంట. ఎవరు? మోషే గారు. అంటే మోషే కొరకు దేవుడే సాక్ష్యం ఇస్తే ఈ ప్రజలందరూ మోషేని అంటున్నారు, నీతో మాకు పని లేదు, ఎందుకంటే మేమును పరిశుద్ధులమే.
పరిశుద్ధుడో, ఎవడు తనవాడో, ఎవడు బయటవాడో రేపటి దినాన్ని నా దేవుడు తెలియజేస్తాడని సాగిలిపడి కోరాహు ఎదుట ఏడ్చిన మోషేను మనం చూస్తున్నాం. అయ్యో, నీతిమంతులు ఎదుట యాను ఏడుస్తుంటా, నీతిమంతులు పాడైపోయిన నా మోషే గారు మీరు ఏడుస్తుంటా, నీతిమంతులనా మీరు ఎందుకు వారి నిమిత్తం వారి ఎదుట సాగిలిపడి ఏడుస్తుంటే అయ్యో వారి అభిప్రాయతను బట్టి దేవుని సన్నిధిలో ఉండవలసిన వీరు ఎక్కడ నశించిపోతారని మోషే ఏడుస్తున్నాడు. మోషే బాధపడుతున్నాడు. ఎందుకంటే వారి పట్ల దేవుని ఉగ్రత ఎక్కడ దిగి వస్తుందని మోషేకి తెలుసండి. ఎందుకంటే ఆ క్షణము ఎవరైతే మోషే కనుక దేవునికి వ్యతిరేకంగా మార్చబడుతున్నారో వారి మీదకి దేవుని ఉగ్రత దిగి వస్తున్న విషయము మోషేకి తెలుసు. కాబట్టి మోషే వారిని బ్రతమాలుతున్న విధానాన్ని చూస్తున్నాం. మోషే ఏడుస్తూ అయ్యో, ఎవరు పరిశుద్ధులు, ఎవడు దేవుడి సన్నిధిలో నిలబడగలడు రేపటి దినాన్ని మనం చూడాలి. కాబట్టి ఇది నీకు తగదు, ఇది దేవునికి అవిధేయులుగాను విధేయులుగా ఒకవేళ మీరు ఇలాగ ఉంటే దేవుని ఉగ్రత వల్ల మీరు నశించిపోతారని అన్న మాటను ఎక్కడ చూస్తున్నాం? మోషే నన్ను చూస్తూ ఉన్నాం. ఎందుకు మోషే బాధపడుతున్నాడంటే వాళ్ళకున్న అవిధేయతను బట్టి వాళ్ళు ఎక్కడ నశించిపోతారో, ఏమవుతారండి, ఎక్కడ నశించిపోతారో, ఎక్కడ వారు దేవుని ఉగ్రత పారైపోతారో అని బాధతో వాళ్ళ ఎదుట ఏం చేస్తున్నాడు చెప్పండి. ఈరోజు మనం అనిపిస్తూ ఉంటాం అప్పుడప్పుడు, అయ్యో నేను పరిశుద్ధునండి, నేను పరిశుద్ధురాలండి అని ఒకవేళ నేను నీదే అనుకుని హెచ్చరిక గురించి దేవుడు అంటున్నాడు కదా. ఏంటి? ఎవరు పరిశుద్ధులు, ఎవరు పరిశుద్ధులు, ఎవరు దేవుని బిడ్డలు, ఎవరు అవిధేయుల బిడ్డలు తెలియజేయబడిన దినం రేపు ఉంది. నేను అంటున్నాను, ఈ రోజు లోకంలో జీవిస్తున్న నీవు నేను ఒకవేళ పవిత్రురాలను, పరిశుద్ధురాలని ఒకవేళ నీవు అనుకుంటే రేపటి దినం మన తీర్పులోనికి వెళ్ళినప్పుడు నిలబడినప్పుడు ఖచ్చితంగా దేవుని ఎదుట నీవు చెప్పాల్సిన ఒక తీర్పు ఉంది. అక్కడ నీవు మాట్లాడాలి దేవుని ఎదుట. దేవుడు నిన్ను అడిగితే సమాధానం చెప్పడానికి నువ్వు ఈ భూమి మీద ఉండగానే యోగ్యునిగాను యోగ్యురాలిగాను మనము బ్రతకాలి. లేకపోతే దేవుని ఉగ్రత పాలు అవుతాము. ఎక్కడవుతాం? ఇక్కడ పాత నిబంధనలో ఇక్కడికి దేవుని ఉగ్రత వీరి మీదకి వచ్చింది. క్షణములో మోషే దగ్గరికి దేవుడు వచ్చాడు. ఎందుకంటే మోషే ఎవరన్నాడు? నమ్మకమైన వాడు అని మోషే కొరకు చెప్పిన దేవుడు మోషేకి వ్యతిరేకంగా తిరిగిన కోరాహు దగ్గరికి ఆ 250 మంది వచ్చి మోషే ఒక్కసారి తప్పుకు క్షణములు చదవమ్మా 20 వచ్చిన చదవండి. అప్పుడు యెహోవా ఇలాగ చెప్పును, నీవు ఈ సమాజంలో నుండి ఎక్కడికి వెళ్ళాలి? అవతలకు వెళ్ళి మోషే. ఎక్కడ? క్షణములలో నేను వారిని కాల్చివేదనని మోషే అహరోనుతో చెప్పగా వారు సాగిలపడి ఇలాగ చెప్పును అంట, సమస్త శరీర ఆత్మలకు దేవుడైన దేవా ఈ ఒక్కడును పాపము చేసినందున ఈ సమస్త సమాజముల మీద నువ్వు కోపపడతావా? చాలా చదువుకుంటూ వెళ్దాం. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ దేవుడు మాట్లాడే మాట వెంటనే ఎప్పుడైతే మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారో వెంటనే దేవుడు వచ్చి అంటున్నాడు, మోషే ఆహారాలు మీరు ఈ సమాజం నుండి దూరంగా జరిగిపోండి, ఎందుకంటే నా ఉగ్రత దిగి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నా ఉగ్రత దిగి రాబోతా ఉంది. మీరందరినీ ఒక్క క్షణములో నేను వీరిని నశింపచేయబోతున్నానని దేవుడు అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడండి? మోషే ఆహారంలో మీరు ఈ స్థలము నుండి, అనగా ఈ సమాజం అంటే ఈ స్థలములో నుండి ఇక్కడ నుండి మీరు అందరూ జరిగిపోండి. నా ఉగ్రత ఇక్కడ 250 మంది మీదకి నేను రప్పించబోతున్నాను. ఎవరికి వ్యతిరేకంగా ఉన్నారని? మోషేకి వ్యతిరేకంగా తిరిగారు. ఎవరు పరిశుద్ధుడండి? నేను పరిశుద్ధుడే. ఇక్కడ ఉన్న 250 మంది పరిశుద్ధుడే అన్న వారి దగ్గరికి దేవుడు వచ్చి అంటున్నాడు, ఎవడు పరిశుద్ధుడు తేల్చిపోయి దినం వచ్చి అంటున్నాడు మోషే మీరు తప్పుకో. ఒప్పుడే ఆయన అక్కడ అన్న మాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్క క్షణంలో 250 మందిని అంటున్నాడు, నేను వీరిని నశింప చేయబోతున్నాను. ఒక్క క్షణము చాలు దేవుడి ఉగ్రత నీ మీదకి వస్తే, ఒక్క క్షణము చాలు నువ్వు అవిధేయుడిగా నువ్వు దేవుడి కనిపిస్తే రోజులు
తరబడి అవసరం లేదు. ఒక్క క్షణంలో దేవుడు ఎలాంటి పరిస్థితినైనా తీసుకురొచ్చి పెట్టగలడు. అందుకే నేను అంటాను, బలముగా ఉన్నప్పుడు, బలవంతురాలుగా ఉన్నప్పుడు, బలవంతుడిగా నువ్వు ఈ లోకంలో బ్రతికినట్టు బ్రతికితే, ఒకవేళ నువ్వు అలాంటి అవిధేయత కలిగి ఉంటే నేను అంటాను, బలహీనులుగా పరిచి మనల్ని ఒక్క క్షణంలో దేవుడు కార్యాన్ని జీవితంలో చేయగలరామని చెప్పాలి. హల్లెలూయా. నీ బలాన్ని బట్టి, నీకున్న జ్ఞానమును బట్టి, నీకున్న బుద్ధిలో, నీకున్న వివేచన, నీకున్న ధనాలు, నీకున్న బలాలు, నీకున్న జనాలు, నీకున్న బంధువులు, నీకున్న స్నేహితులను బట్టి ఒకవేళ నీవు అతిశయపడితే నా దేవుడు ఒక్క క్షణము చాలు నీ జీవితంలోకి ఏదైనా చేయగలడు. హల్లెలూయా. మోషే తప్పు, వీరిని ఒక్క క్షణంలో నేను నశింప చేయబోతా ఉన్నాను అంటున్నాడు. ప్రభా, సమస్త శరీరములకు దేవుడు, సమస్త ఆత్మలకు నీవే కదయ్యా దేవుడివి. ఒకడు చేయబడిన తప్పుకి వీరందరినీ నీవు నశింప చేస్తావా అని నిలబడి మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎవరు కొరకండి? ఎవరు అవిధేయులుగా ఉన్నారు? 250 మంది మోషేకు దేవుడికి వ్యతిరేకంగా నిలబడ్డారు. వారి కొరకు దేవుడు మోషే మాట్లాడుతున్నాడు. ప్రభా, సమస్త ఆత్మలకు నీవేనయ్యా, వీరందరికీ నీవే కదయ్యా దేవుడివి. వారి చేసిన పాపాన్ని, వారి చేసిన తప్పును నీవు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు ప్రభువా? పాపము చేసిన వారిని శిక్షించు, కానీ ఈ పాపానికి చెయ్యి కలిపిన వారిని విడిచిపెట్టయ్యా అని మోషే ఏడుస్తున్నాడండి. చూడండి మోషే ఎంత ఓపికో. అందుకే అన్నాడు, ఈ జనులలో నువ్వు ఎలాంటి వాడువు? దీన మనసు గలవాడు, సాత్వికత ఉన్న వ్యక్తి, దీన మనసు కలిగిన వ్యక్తి. ఎంత తప్పుడు పని చేసిన వ్యక్తిని చూస్తున్నా, ఎలాంటి పాపంలో బ్రతికిన వ్యక్తిని చూస్తున్నా, తాను తగ్గించుకుని దేవుడికి ఇలాగే మొరపెడతాడు. అలాగే మొరపెట్టి దేవుడు అంటున్నాడు, దేవుడి దగ్గర అంటున్నాడు, అయ్యా మీరందరినీ నశింప చేయొద్దు. మీరందరినీ ఏం చేయాలా చెప్పండి? మీరందరినీ నశింప చేయొద్దు. ఎందుకంటే పాపం చేసింది కోరాహయ్యా, కోరాహ కుటుంబమని వారు చేయబడిన, వారు మాట్లాడిన, వాళ్ళ అవిధేయతను బట్టి ఈ 250 మంది కూడుకున్నారయ్యా. కానీ వీళ్ళలో ఏ తప్పు లేదు. నేను అంటాను, ఒక వ్యక్తిలో అవిధేయత ఉంటే అది మరో వ్యక్తికి అది నువ్వు పంచావనుకో, కానీ ఆ శాపం ఎక్కడి నుండి వచ్చినప్పుడు ఎవరైతే పంచడానికి ప్రారంభం చేయబడ్డారో వారి మీదకి దేవుడు నిన్ను అవిధేయుడిగా నిన్ను చూసి దేవుడు ఉగ్రతను ప్రారంభం చేస్తాడు ఇక్కడ. కానీ మోషే ఇచ్చిన ఏడుపుకి కోరాహ కుటుంబాన్ని, వారి బంధువులందరినీ దేవుడు నశింప చేయాలని. ఎందుకంటే ఇది పాత నిబంధన కదండి. నీకు నాకు క్షమాపణ లేనప్పుడు, నువ్వు తప్పు చేస్తే, నువ్వు పాపం చేస్తే శిక్ష అనుభవించాల్సిందే, తప్పించుకోవడానికి లేదు. కానీ ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద త్యాగము చేయడం నిమిత్తమును కాబట్టి ఈ రోజు నీ జీవితం, నా జీవితంలో ఆ ఉద్దేశం ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? బలరాయించాడు. ఆయన భుజం మీద నీ పాపాన్ని మోసాడు, నీ శాపాన్ని మోసాడు, నీ తప్పును మోసాడు, నీ అవిధేయతను మోసాడు, నీ వ్యతిరేకతను మోసాడు. నీలో ఉన్న ప్రతి శాపమును ఆయన భుజాల మీద వేసుకుని మోసుకుని ఆ రోజు నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఈ రోజు దేవుడి ఉగ్రత నీ మీదకి, నా మీదకి రాకుండా ఆగిపోయింది, నిలిచిపోయింది. ఆమె చెప్పాలండి. హల్లెలూయా. ఈ రోజు నేను ఇలా చేర్చగలిగి బ్రతకగలుగుతున్నామంటే యేసయ్య మరణమే. ఈ రోజు నేను ఇలా జీవించగలుగుతున్నాము అంటే యేసయ్య మన కొరకు పెట్టిన ప్రాణ త్యాగమే. ఈ రోజు నేను ఎన్ని పాపాలు, ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు నీ జీవితానికి వస్తున్నా, ఎలాంటి అవిధేయత దేవుడు నిన్ను చూస్తున్నా, ఇంకా నిన్ను క్షమించబడటానికి కారణం ఏంటో తెలుసా? యేసయ్య మరణం అండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అండి, నీలో నాలో అవిధేయతను చూస్తున్నా, అవిధేయతను తీయడానికి, పాపాన్ని తీయడానికి, తప్పులు తీయడానికి, పొరపాటు తీయడానికి, నిన్ను యోగ్యంగా చేయడానికి పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. ఇక్కడ యెహోవా దేవుడు ఏం చేశాడండి చెప్పాలి? వారి పాపం మనకు ఏం చేశాడు? ఎరుగుడు ఏంటండి? శాపమే, దేవుడి ఉగ్రతే. నీ అవిధేయతకు తగిన ప్రతిఫలమును యెహోవా ఇక్కడ ఇస్తున్నట్టు మనం చూస్తున్నాం. కానీ యేసయ్య నీ అవిధేయతకు తగిన ప్రతిఫలం ఇవ్వలేదు. అవిధేయతను తాను తీసుకున్నాడు. నీ పాపాన్ని తీసుకోవటానికి పాపంలోని వ్యక్తి వచ్చి పాపముగా మారిపోయాడు. శిలువ మీద నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి నీ పాపాన్ని, నా పాపమును ఆయన భుజాల మీద మోచి పరలోకానికి తీసుకువెళ్ళాడు. కాబట్టి
ఈరోజు మనం ఎలా ఉండగలుగుతున్నాం? ఎలా హ్యాపీగా నీ కుటుంబంతో నువ్వు బ్రతకగలుగుతున్నావు? ఎలా కావాలంటే అలా జీవిస్తగలుగుతున్నావు? నువ్వు ఏ లైఫ్ కావాలంటే ఆ లైఫ్ ఈ రోజు నువ్వు అనిపించగలుగుతున్నావు. ఆ రోజు వాళ్ళు అనిపించలేదు, వాళ్ళకి నచ్చినట్టు బ్రతకలేకపోయారు. ఒకవేళ వాళ్ళకి నచ్చినట్టు బ్రతికి పాపములో, వ్యభిచారంలో, తాగుడులో వాళ్ళకు నచ్చిన జీవితాన్ని జీవిస్తే వెంట ఒక్క క్షణం అక్కడ మాట వింటా ఉంటే ఒక్క క్షణము వస్తే నువ్వు తప్పుకుంటే వీరి నన్ను నశింపజేస్తున్నాను దేవుడిని ఆ దినము చూసాం. ఈ దినం నిన్ను బతిమాలే దేవుడు ఆ స్త్రీని తవ్వుతూ ఉంటే పరిగెత్తుకుంటూ వేసే దగ్గరికి వచ్చి ప్రభా నన్ను కనికరించవా, నన్ను కాపాడమంటే వారందరూ అంటున్నారు, శాస్త్రులు యూదులందరూ అంటున్నారు, మోసే ధర్మశాస్త్రము నీకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభుని అడుగుతున్నారు, మోసే ధర్మశాస్త్రం నీకు తెలుసా? నాకు తెలుసు. ఏం చేయాలి? పాపము చేయుతూ వారిని రెడ్ హ్యాండ్ అంటే దొరికితే చేయిస్తుండగా చూస్తే వారిని రాళ్లతో కొట్టి చంపవలనని మోసే ధర్మశాస్త్రం రాయబడి ఉన్నది కాబట్టి నీ తీర్పు ఏంటి అని యేసుక్రీస్తు ప్రభుని అడిగితే ఆయన అన్నాడు, ఓకే ధర్మశాస్త్రమును పాటించాలి కాబట్టి ఆ ధర్మశాస్త్రముకు నేను లోబడాలి కాబట్టి మొదటి నీలో పాపము లేని వాడే మొదటి రాయిని విసిరని అన్నప్పుడు ఒక్కడి రాయి తన మీద విసరలేకపోయాడు. ఎందుకంటే ఈరోజు ప్రతి మనిషిలో ఆ పాపము ఉంది. ఆ పాపం ఉంది కాబట్టి యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి నీ మధ్య నా మధ్యన ఎలా బ్రతికాడు? ఒక మనిషి అలా బ్రతికుతాడు, ఒక మనిషి ఎలా జీవిస్తాడో అలా నీ ఎదుట నా ఎదుట దేవుడి భూమి మీద తిరిగాడు. దేవుడికి స్తోత్రం. ఒక్కొక్కసారి అనిపిస్తాడు, ప్రభా ఆ 2000 సంవత్సరాల క్రితం నేను కూడా పుట్టుంటే బాగుండు, ఆ 2000 సంవత్సరము నీతో నేను సహవాసం చేస్తుంటే బాగుండు, ఈ బ్రతుకు వేస్ట్, ఈ జీవితం వేస్ట్ అండి. నువ్వు నేను ఇలా బ్రతుకుతున్నావంటే ఈ దేవుడు నీకు నాకు పెట్టిన భిక్ష. ఈరోజు ఇలా బ్రతకడానికి శ్రేష్టంగా నువ్వు నేను జీవించగలుగుతున్నావంటే ఆ రోజు యేసయ్య ఈ భూమి మీద రావడానికి కారణమైంది. ఇంకా గుర్తించలేకపోతున్నామా? యేసయ్యని ఇంకా గుర్తుపెట్టలేకపోతున్నామా? నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు యేసయ్యని ఇంకా నువ్వు మర్చిపోయి గుర్తుపెట్టలేక ఇంకా లోకంలోకి వెళ్ళి అవిధేయులుగా వెళ్ళి బ్రతుకుతున్నావా? నేను బ్రతుకుతున్నానా? అలా బ్రతికితే దేవుడు శాపం వస్తుంది. అలా బ్రతికితే దేవుడు నీ మీదకి నా మీదకి ఉగ్రతను పంపేస్తాడు. ఎప్పుడు పంపేస్తాడు? మోషే కాలం దేవుడు ఉగ్రత వచ్చింది, కానీ ఇప్పుడు ఆ ఉగ్రత నుంచి ఈ రోజు నువ్వు నేను విడిపించబడ్డామంటే ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఈ రోజు ఆ ఉగ్రత నుండి, ఆ శాపము నుండి, ఆ పాపము నుండి నువ్వు తప్పించుకుని ఇంకా ఎలా తిరగగలుగుతున్నావంటే ఆ రోజు యేసయ్య నీ పాపను ఆయన భుజాల మీద తీసుకుని ఎక్కి సిలువలో ప్రాణమును విడిచాడు. అందుని బట్టి ఈ రోజు మనం ఎలా బ్రతకగలుగుతున్నాం, అందుని బట్టి ఈ రోజు మనం ఎలా జీవించగలుగుతున్నాం. ప్రభు ఉగ్రత రాకుండా అంటే ప్రభు ఉగ్రత మళ్ళీ వస్తుందండి? తప్పకుండా. ఎప్పుడు వస్తుంది అంటే దేవుడు ఉగ్రత వచ్చే సమయం ఉందా? ఉంది. మరొకసారి దేవుడి ఉగ్రత ఈ భూమి మీదకి వచ్చే సమయం ఉంది. ఎప్పుడు తెలుసా? ఎప్పుడు తెలుసండి? ఈ భూమి మీదకి ప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు, తీర్పు దినములోకి నీవు నేను చేర్చబడినప్పుడు, నీకు నాకు క్షమాపణ లేనప్పుడు. ఈ భూమి మీద ఉండగానే క్షమాపణ ఉంది. ఎప్పుడు చెప్పండి? ఈ భూమి మీద నీవు నేను బ్రతికి ఉండగానే నీకు నాకు క్షమాపణ ఉంది. అంటే దానికి అర్థం ఏంటంటే ఈ భూమి మీద ఉండగా నీ క్రియలను నీవు సరి చేసుకో, నీ పనులను నీవు సరి చేసుకో, దేవుని ఎదుట యోగ్యునిగా నీవు కనిపించు. నీ క్రియలకు తగిన ప్రతిఫలం పరలోక తీర్పులోనికి వెళ్ళకుండానట్లుగా ప్రభు ఎదుట కనిపించినట్లుగా నీవు నేను బ్రతకగలగాలి. అలా బ్రతకలేకపోతే దేవుని ఉగ్రత బలవాడేంటిది మరొక దినము మనకుంది. ఆ దినము నీవు నేను నశించిపోతాము. జాగ్రత్త. ఇప్పుడు నువ్వు ఎలాంటి పాపం చేసినా, ఎట్టి తప్పు చేసినా, ఎలాంటి జీవితం ఈ లోకంలో జీవించినా నన్ను ఎవ్వడు ఏం చేయలేడని నువ్వు అనుకోవచ్చు. ఎవ్వరు ఏం చేయలేక కాదు, దేవుడు నిన్ను నీ పట్ల జాలి చూపి, ప్రేమ చూపి, ఎవ్వరు నిన్ను ముట్టుకోకుండా చేసి ఆయన వెళ్ళాడు. కానీ రేపటి దినం మనకు తీర్పు దినం ఉందండి, దానిని ఎవ్వరు గుర్తించట్లేదు. రేపటి తీర్పు దినంలోనికి నీవు నేను వెళ్ళినప్పుడు, అక్కడ నిలవబడినప్పుడు యోగ్యునిగా, యోగ్యురాలుగా, లేకపోతే అవిధేయురాలుగా ఒకవేళ మనం ఉంటే దేవుడి కనిపిస్తే అప్పుడు దేవుడి ఉగ్రత ఆ రోజు కోరాహు సైన్యం మీద దిగి వచ్చినట్లుగా నీ కుటుంబం మీదకి, నా కుటుంబం మీదకి దిగి రాకుండానట్లుగా ఈ భూమి ఈ రోజు క్రియల ద్వారా సరి చేసుకోవాలి. హల్లెలూయా. చెప్పండి, ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. సరి చేసుకోగలిగినప్పుడు దేవుడి రాజ్యంలో ప్రవేశించబడినప్పుడు
దేవుడి తీర్పు దినంలో నువ్వు యోగ్యుడిగా యోగ్యురాలుగా ఎంచబడతావు. తీర్పులోనికే పోవు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళను? తీర్పులోనికి పోము. ఎందుని బట్టి? నీ క్రియలను బట్టి. చెప్పాలి, నీ క్రియలను బట్టి నువ్వు తీర్పులోనికి పోవాలో లేదో అన్నది దేవుడి నిర్ణయ కాలము సమీపిస్తా ఉంది. అందుని బట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎవడు నిన్ను పరిశుద్ధుడినే నేను పరిశుద్ధురాలనే అనే అట్టి గర్వాన్ని ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు కోపం వచ్చేసింది. దేవుడు కోపం వచ్చింది. మోషే తప్పుడు వీరందరినీ నశింపు చేయబోతా ఉన్నాను. ఎందుకంటే పరిశుద్ధుడు ఒక్కడు లేడని వాక్యం అంటూ ఉంటుంటే వీరందరూ అంటున్నమాట, నేను పరిశుద్ధులేమో. ఒకవేళ నిన్ను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా ఒకవేళ నిన్ను నీవు మోసం చేసుకొని బ్రతక దేవుని ఒక్కరితో ఇప్పుడు రాదు. చెప్పాను కదా, దేవుని ఒక్కరితో ఇప్పుడు నీ మీదకి రాదు. కానీ ఏమొస్తుందో చెప్పనా, నీ అవిధేయతకు తగినట్లుగా, నీ బలానికి తగినట్లుగా, నీ బలహీనతకు తగినట్లుగా దేవుడు మనను ఈ లోపల ఉండగా ఏం చేస్తే తెచ్చండి, బలహీనులుగా మనల్ని మొత్తుతాడు, అనారోగ్యులుగా మొత్తుతాడు, సమస్యలతో మొత్తుతాడు, పీడింపబడతాం, సాతానుతో పీడింపబడతాం. దేవుడు అది చూడలేకపోతున్నాడు. నీవు నేను సమస్యలో పడి కొట్టుకుంటుంటే, వ్యాధులతో పడి కొట్టుకుంటుంటే, నిందలతో అవమానాలతో కష్టపడుతూ నీవు నేను పడి కొట్టుకుంటూ ఉంటే ప్రభు చూడలేకపోయాడండి. ఏం చేయలేకపోయాడు? ఎందుకని? తాను బిడ్డలుగా పిలువబడిన వారు కాబట్టి, తాను బిడ్డలని మిమ్మల్ని అనుకొనిచున్నాడు కాబట్టి, ఎందుకంటే తాను పోలిక చొప్పున నేను తాను తయారు చేస్తాడు కాబట్టి దేవునికి స్తోత్రం. నీకు కలిగిన ప్రతి బాధ ఆయన అనుకున్నాడు, నీకు వచ్చే నొప్పు ఆయన అనుకున్నాడు కాబట్టి నీకు ఈరోజు ఏ నొప్పు లేదు, ఏ బాధ లేదు. చెప్పగలవండి? నువ్వు పడాల్సిన బాధ, నువ్వు అనుభవించాల్సిన శిక్ష ఎవరు అనుభవించారు? యేసుక్రీస్తు ప్రభు అనుభవించారు. నువ్వు చేసిన నీ ఆలోచన విధానాన్ని బట్టి దేవుడు కలవరి శిలువలోనికి ఎక్కి ప్రాణాలు విడిచి ఏం చేసి చెప్పనండి, ప్రాణాలు విడిచి నీకు నాకు క్షమాపణ కలుగు చేశాడు. చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? కోరాను నాటాలను అభిరాములు విడిచిపెట్టి చెప్పండి దూరంగా వెళ్ళిపోయారు. దేవుని ఉగ్రత ఆకాశం అని దిగి వచ్చినప్పుడు నేల నెర విడిచి ఏం చేసింది? అయ్యో, పాపం చేస్తే ఎలా ఉంటుందండి? తప్పు చేస్తే ఎలా ఉంటుందండి? దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతే ఎలా ఉంటుందండి? నెరవేసి అక్కడ ఉన్న వారందరినీ మింగివేసింది. ప్రజలందరూ చూసి ఆశ్చర్యపడిపోయి భయంతో పారిపోతున్నారు. అది ఆ సన్నివేశం ఒక్కసారి కళ్ళ ముందు ఊహించుకుంటే ఎలా ఉంటుంది? భయం వేస్తుంది పాపం చేయాలంటే, భయం వేస్తుంది తప్పు చేయాలంటే. అమ్మో, దేవుని ఎదుట ఎలా బ్రతికితే మన జీవితాలు ఎలా ఉంటాయి అని భయం వేస్తే ప్రజలందరూ అల్లిపోయి పారిపోతున్నారు. అక్కడ నెరవిడిచి అంటే భూమి నెరవిడిచి వారందరినీ మింగేసినట్లుగా బైబిల్లో రాయబడింది. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ అంటారు కదా, అమ్మో ఎంతమంది ప్రజలను చంపేయడానికి మోషే అహరోనుల మీదే కారణం అని. వారి మీద తిరిగి మళ్ళీ మీరు అందరూ సొరుగుతున్నారు. ఇక్కడ చనిపోయిన వారికంటే ఈ సొరుగుడికి చనిపోవడం అని 14,700 మంది ఇక్కడ నశించుకోవడానికి కారణమైన చూడండి మాట. చూడండి 41-42 చదవండి. 16-41-42 వచ్చిన చూడండి. మోషే అహరోనులకు విరోధముగా సనుగారు, మీరు యెహోవా ప్రజలను చంపితురని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగు కూర్చున్నారు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. బుద్ధి వచ్చింది వీళ్ళకి. ఎక్కడ బుద్ధి వచ్చింది వీళ్ళకి? ఎవరు చంపారంటున్నాడు? మోషే అహరోనులారా, వీళ్ళందరూ చనిపోవడానికి కారణం మీరే అని మళ్ళీ అవిధేయులే, మళ్ళీ దేవుని ఎదుట అవిధేయులుగా కనిపిస్తున్న ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ చూస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ శిక్షణ విధింపబడ్డారు. వారు చేసిన పాపమునకు శిక్ష దిగి వచ్చింది. వారి వ్యతిరేకతకు నేల నెరవేసి వారిని మింగి వేసిన సన్నివేశాలను చూసి అంటున్నారు, అయ్యి బాబోయ్, మీరు చేసిన పని నిమిత్తమనే మీరందరూ నశించిపోయారు అన్న మాటను చూస్తా ఉంటే మళ్ళీ దేవుడి కోపం మళ్ళీ ఎదుగుతున్నాడు. మళ్ళీ దేవుడి ఎదుట మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేయాల్సిన పరిస్థితి మోసేకి మరలా వచ్చింది. కిందకి వెళ్ళండి. 47, 46, 47. మోసే చెప్పినట్లు ఆహారం వాటిని తీసుకుని సమాజంలోనికి తెగులు
అప్పటికే తెగులు ఏమైనప్పుడు మొదలైపోయి. ఏం తెగులు మొదలైపోయి? దేవుడిని ఎప్పుడైతే సులుగుకున్నారో, అయ్యా మీరందరూ చచ్చిపోవడానికి మోషే గారు, ఆరోన్ గారు మీరే కారణమని ఎప్పుడైతే వారు మాట్లాడిన విధానం అక్కడ చూసామో, వెంటనే మళ్ళీ వాళ్ళ మధ్యన భయంకర రోగాలను దేవుడు చేశాడు. ఏం చేశాడు? భయంకరమైన రోగాలను వదిలేశాడు. వెంటనే ఆ మాట మోషే విని, లేచి ఆరోను నువ్వు లేచి దీపమును తీసుకుని ఆ జనుల ఎదుట పరిగెట్టు. ఎందుకంటే ఈ బాధ, చచ్చిపోతే చచ్చిపోలేదు వదిలేచ్చు కదా మోషే. అందరూ ఎవరు తిట్టారు? ఆరోను మోషే మనల్ని తిడుతున్నారు కదా, వదిలే వారు సామాన్లు చేస్తారు అని అనాలి కదా మోషే. అనట్లేదు. దేవుడు కోపం దిగి వచ్చిందని విన్న మోషే వెంటనే మోషే అంటున్నాడు, ఆరోను నువ్వు పరిగెత్తుకుని ఈ దీపం తీసుకుని ఏం చేయాలా వేసుకుంటున్నా వెళ్ళిపో. చచ్చిపోతున్నా ఆ క్షణాల మధ్యన, రోగులైన క్షణాల మధ్యన నువ్వు వేసుకుంటూ వెళ్ళిపో. ఎప్పుడైతే అది వేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడో అండి ఆ రోగాలు ఆగిరి అంట. తర్వాత చచ్చిపోయిన వారు ఎంతమందో చూడండి ఒకసారి. 49 నుంచి 50 చదవమ్మా. 49 నుంచి 50 16వ అధ్యాయంలో 14,700 మంది 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిపోయారు. ఇందాక నిలవబడిన వాళ్ళు 250 మంది అని అనుకుంటేనే భయం వేసింది వినడానికి. ఎంతమంది చచ్చిపోయారు? 14,700 మంది చచ్చిపోయారండి. అంటే ఇంకో 300 తక్కువ మంది 15,000 మంది. చూసారు ఇంతమంది చచ్చిపోయారు, ఇంకా చచ్చిపోతారు. అక్కడ ఆహారం కానీ పరిగెత్తుకుని వెళ్ళకపోతూ, వారి మధ్యన ధూపము వేసుకుంటూ పరిగెత్తుకు వెళ్ళకపోతే ఆ తెగులు ఇంకా విస్తరించి లక్షల్లో చనిపోవాల్సిన వారిని ఎవరు కాపాడటానికి పరిగెట్టారు? ఎవరైతే తిట్టబడ్డారో, ఎవరైతే తిరుగుతుంటే తల వంచుకున్నారో అదే ఆహారం, అదే మోసే వాళ్ళ మధ్యకు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తున్నారు. నేను అంటాను, ఒక దైవజనుడు, ఒక దైవజనరాలు సంఘంలో అనేక మాటలు వస్తున్నా. ఎంతోమంది పాస్టర్ చూడండి, పాస్టర్ చూడండి, ఒకవేళ ఎంతో మంది చెబుతున్నా వాళ్ళను అవిధేయతను బట్టి ప్రార్థించరు. అలా ప్రార్థన చేస్తే చూడండి ఎలాంటి భయంకర పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఎలాంటి మనసు వీళ్ళకి ఇచ్చాడు? వీళ్ళు యాజకులండి, దైవజనులు అన్నవాళ్ళు. దైవజనులు వాళ్ళనే తిడుతూ ఉంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళని కాపాడటానికి అవిధేయులు ఉన్నవారు కొరకు, విధేయులైన వీరు, పవిత్రంగా పిలువబడినవారు, పరిశుద్ధంగా పిలువబడినవారు వీరు పరిగెత్తుకుని వెళ్ళి ఆ రోగాలను ఆపడానికి నిలబడ్డారండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. సమస్యతో ఎదుర్కొంటూ నిలబడాలి. నువ్వు పారిపోకూడదు, అల్లిపోకూడదు, భయపడిపోకూడదు. ఎప్పుడుగా నిలబడ్డాడు. నేను వెళ్ళనండి, అక్కడ చాలా భయంకర రోగాలు ఉన్నాయండి, అక్కడికి వెళ్తా రోగం మనకు అంటుకుంటుంది, మనకు వస్తుందేమో అండి అని ఆరోను మోషేకి ఎదురు సమాధానం చెప్పలేదండి. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి దోపం వేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. మధ్యన ఎంత ఓపిక ఆహారం, ఎంత ఓపిక అండి మోషే గారికి. ఎన్ని అవమానాలు తనకు వచ్చినా, ఎన్ని నిందలు తనకు వచ్చినా, తన జీవితంలో అనేక మాటలు, అనేక దోషమైన పాపములు ఎన్ని కళ్ళ ముందు చూస్తున్నా ధైర్యము కలిగి, ఓపిక కలిగి, విశ్వాసము కలిగి వారి ఎదుట నిలబడిన వీరిని బట్టి అనిపిస్తా ఉంటుంది. భాష వంటిదండి, అబ్బా దేవుడి కొరకు నిలబడటువంటిదండి. వాళ్ళ జీవితంలో వచ్చేస్తామా కష్టం ఏదైనా ఏది చేతులకు వచ్చినా నిలబడతాం గొప్పతనం అంట. దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చెప్పండి, ఎన్ని నీ జీవితంలోకి వచ్చినా, శ్రమ వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా నిలబడి చూపించాలి దేవుడి కొరకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీరికి శ్రమ వచ్చింది, వీరికి బాధ వచ్చింది, వీరికి అవమానం వచ్చింది, వీరి మీద నిందలు వచ్చింది. వీళ్ళ పరిశుద్ధులే కండి మానవ పరిశుద్ధులమే, వీళ్ళ యోగ్యులే కండి మానవ యోగ్యులమే. వీరు మాత్రమే దేవుడు పని చేయగలరు, మనము చేయగలము. వీరు మాత్రమే దేవుడు కొరకు నిలబడు, మనము నిలబడగలమని నిలబడ్డారు. కాబట్టి అక్కడ 14,700 మంది చచ్చిపోవడానికి కారణమైందని వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు నువ్వు ఎలా నిలబడగలుగుతున్నావు? ఇలాంటివి చూసేటప్పుడు నీకుండిన భయం, నీకుండిన ఒక ధన, నీలోనికి ఒక భయంకరమైన ఆవేదన కలిగి ఉండగలిగితే దేవుడు కొరకు బ్రతకాలని ఒక తీర్మానం జీవితంలో వస్తున్నామని చెప్పండి. హల్లెలూయా. ఇలాంటి తీర్మానం నీ జీవితంలో కూడా ఉండాలి. అయ్యో ఇది మీకు ఆవిడ దేని బట్టి ఏం చేస్తారు? చచ్చిపోతున్నారయ్యా,
అవినీతిని బట్టి ఏమయ్యారు? నశించిపోతున్నారయ్యా. ఈ రోజు మనం ఎలా ఉన్నటువంటి కారణం బట్టి యేసయ్య చనిపోయిందయ్యా. ఈ రోజు ఇలా జీవిస్తున్న కారణం బట్టి యేసయ్య ప్రాణ త్యాగం చేస్తాడయ్యా. ఈ రోజు నువ్వు ఎంత పాపములో, శాపములో, ఎలాంటి క్రియలు నీ జీవితంలోకి వచ్చినా ఇంకా నువ్వు ఇలా దేవుడి సన్నిధిలో కూర్చున్నావంటే ఏంటి? దేవుడు చేత కనబడా, దేవుడు ఏమి చేయలేనివాడా, దేవుడు నిన్ను శిక్షించడం చేత కదా, దేవుడు నిన్ను క్షమించడం చేత కానివాడా, దేవుడు నిన్ను ఏమీ అనలేక ఏమీ చేత కాదు. నీ మీద ఉన్న ప్రేమను బట్టి, నీ మీద ఉన్న ఆయనకి అతి అభిషేకమును బట్టి దేవుడు ఏం చేశాడంటే క్షమించుకుంటూనే వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రతిరోజు దేవుడి చేత క్షమింపబడుతున్నాం మనం. ప్రతిరోజు దేవుడి చేత నిన్ను నీవు సరి చేసుకోక దేవుడి చేత క్షమింపబడుతున్న జీవిస్తాం ఈ లోకంలో. దేన్ని బట్టి క్షమాపణ? కంటి చూపును బట్ట, ఆలోచనను బట్ట, కాలినడకను బట్ట, చేతి పనులను బట్ట, నీ ఆలోచన విధానమును బట్ట, దేనిని బట్టి దేవుడి చేత ప్రతిరోజు క్షమింపబడుతున్నాం? దేనిని బట్టి దేవుడి దగ్గర అవిధేయుడిగా కనిపిస్తున్నాం? దేనిని బట్టి దేవుడి ఎదుట నమ్మకమైన వ్యక్తిగా కనబడలేకపోతున్నావు? దేనిని బట్టి యేసయ్య దగ్గర నువ్వు రక్షణ పొంది ప్రభు కొరకు ఒక్కరోజైనా బ్రతికితే సారని తీర్మానం జీవితంలో రాలేకపోతుంది. ఈరోజు ఇవన్నీ కూడా యేసయ్య తీసుకెళ్ళిపోయాడు. అందుకు బట్టి ఈరోజు మనం ఇలా జీవించగలుగుతున్నాం, ఇలా బ్రతకగలుగుతున్నాం. నీ తప్పులు, నీ పొరపాట్లు, నీ శాపాలు ఇవన్నీ యేసయ్య ఎప్పుడు కొట్టాడండి? ధర్మరాజు గారు ఎప్పుడు కొట్టేశాడు చెప్పండి? ఎప్పుడు తీసేశాడు మనలోనండి? 2000 సంవత్సరాల క్రితం ఆ శిలువ త్యాగం చేసినప్పుడు అండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎప్పుడండి? 2000 సంవత్సరాల క్రితం యేసయ్య ఈ భూమి మీదకు వచ్చి ఎందుకు వచ్చావని అడిగితే ఏమంటాడు ఆయన? నేను ప్రేమిస్తున్నాను. నువ్వంటే ఏంటి నాకు? ఈ మాట ఎవరు చెప్తాం? ఒక అమ్మాయి అబ్బాయికి చెప్తుంది, ఒక అబ్బాయి అమ్మాయికి చెప్తారు, ఒక కొడుకు తల్లికి చెప్తాడు, ఒక కూతురు తండ్రికి చెప్తూ ఉంటుంది, ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి చెప్తాం. కానీ యేసయ్య నీతో నాతో చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏమండి? నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించగలుగుతున్నావు? నీ కొడుకును నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ బిడ్డను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ భార్యను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ భర్తను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? ఎవరి ప్రేమ లేని ఈ రోజుల్లో యేసయ్య నిన్ను నన్ను ప్రేమించి ఇక్కడికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నిన్ను నన్ను ప్రేమించాడండి. దేనికి? యోగ్యుడివనా? చెప్పండి. యోగ్యురాలవనా? బలవంతురాలవనా? బలవంతుడివనా? జ్ఞానమున్న వాడవనా? జ్ఞానమును ధనవనా? జ్ఞానమున్న వాడనా? బలమున్న వాడనా? బలమున్న వాడనా? ధనమున్న వాడనా? ఆశీర్వాదములో ముడికి తేలిన వ్యక్తులనా? యేసయ్య నిన్ను ప్రేమిస్తా. ఏముంది నీ దగ్గర? ఏమీ లేదయ్యా. నా దగ్గర ఏమీ లేదు. ఏముంది నీ దగ్గర? నీ దగ్గర నిలవపడటానికి నేను యోగ్యుడిని కాదయ్యా. నేను అల్పుడునయ్యా, అల్పుడునయ్యా, దీనుడునయ్యా, దీన మనస్సు కలిగిన దానినయ్యా అని ఏడిస్తే దేవుడు నిన్ను ఇక్కడ పెట్టుకుంటాడు. చెప్పండి. సంకన పెట్టుకుంటాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఇలాంటి దాన్ని దేవుడి ఏడిస్తే సంకన ఎత్తులాంటిది కదా. ముద్దుకు వచ్చే వరకు ఏం చేస్తాను? నేను ఎత్తుకుని ముద్దు పెడతాను. ఆమె చెప్పాలి. అండి మీ పిల్లలు 5-6 సంవత్సరాలు వచ్చినారు, సంకన వేసుకోమండి ఏమంటారు? అలాగే ఏమ్మా మీ అమ్మాయిని ఇప్పుడు దాకా ఎత్తుకున్నా? సన్నంగా ఉంది కాబట్టి 12 సంవత్సరాలు వచ్చినా ఎత్తుకొచ్చి ఎన్ని సంవత్సరాలు ఎత్తుకుంటావు అసలు? ఏమండి మీ అమ్మాయిని ఎన్ని సంవత్సరాలు ఎత్తుకున్నారు మీరు? శివశంకర్ గారు మీ అమ్మాయిని ఎన్ని సంవత్సరాల వరకు ఎత్తుకుని ఉంటారు? 5 సంవత్సరాలు. ఆ తర్వాత కొద్ది ఎదిగే కొద్ది ఏమంటాం? అమ్మ భుజంలో అయితే ఉంది బాబు. నేను మరి కన్న ప్రేమ కదా, వెళ్ళిపోతున్నావా? 5 సంవత్సరాలు, 10, 11, 12 వచ్చిన తర్వాత కూడా ఎత్తుకోమంటే ఏమంటాం? అప్పుడు ఎప్పుడో చిన్నపిల్లడు కాబట్టి ఎత్తుకున్నామండి. ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఇంకెలా ఎత్తుకుంటామండి? యేసయ్య అంటున్నాడు, ముద్దుకు వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను, ముద్దాడుతాను. చెప్పండి. ఎప్పుడు వరకు? నేను అడుగుతున్నాను, నేను దేవుడు ఎత్తుకోవడానికి నువ్వు యోగ్యుడవా? ఏమా నువ్వు యోగ్యురాలువా?
నిన్ను ముద్దు పెట్టుకోవడానికి నువ్వు యోగ్యుడు యోగ్యుడవన కాదు కాదు. తల్లి కంటే తండ్రి కంటే మించిన ప్రేమ యేసయ్య దగ్గర ఉందన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టేస్తున్నారు. తండ్రి ప్రేమ కంటే మించిన ప్రేమ ఎవరి దగ్గర ఉంది చెప్పాలి? యేసయ్య దగ్గర ఉంది కాదండి, నా యేసయ్య దగ్గర ఉందని చెప్పాలా? నీ దేవుడిగా అంగీకరించాలా చెప్పాలి? ఎవరుగా? నీ దేవుడిగా అంగీకరించాలి. యేసుక్రీస్తు ప్రభుని నా దేవుడు అంటే నా తండ్రి అండి, నా తండ్రి. తల్లికి మించిన ప్రేమ, తండ్రికి మించిన ప్రేమ, నీ బంధువులకు మించిన ప్రేమ, నీ ఆస్తిపాస్తులకు మించిన ప్రేమ యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుందండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ ప్రేమ ఎవరి దగ్గర దొరుకుతుంది? మీ ఆవిడ దగ్గర దొరుకుతుంది చెప్పాలి. భూతం గారు తర్వాత ఏం దొరుకుతుందా? మనకి ఎక్కువైనప్పుడు మన ప్రేమగా వేమంటారంటే ఇది కావాలన్నప్పుడు ఏమండి ఏంటా ఆ పొరలో చీర మంచి పట్టు చీరలు వచ్చినాయి. అయ్యగారికి పట్టు చీరలు తెలుసు అంటే ఈ పండగలోని బాగా తిరిగేవాడిని. దేవుడికి స్తోత్రం. పండగ ఆఫర్ పెట్టి బాగా చీరలు బాగా బంపర్ ఆఫర్ పెట్టాడు. ఆ 4 రోజులు తిరిగి చీరలో ఉండిపోయింది నా మీద. చూడండి అప్పుడు గుర్తొస్తారండి ఆవండి అంటారు. మనకేముందండి చిన్న ప్యాంట్ అంటే వీళ్ళకి అలాగేటండి బాబా, వేళ కూర్చి పెట్టేవలసి వస్తుంది వీళ్ళకి. మన సంపాదన అంతా దేని బట్టి? ప్రేమను బట్టి వచ్చిపోతుంది. నీ ప్రేమను బట్టి ధనాన్ని ఖర్చు పెట్టేసి, నీ ప్రేమను బట్టి నీకున్న దాన్ని ఖర్చు పెట్టేసి, ఒకవేళ వాళ్ళ చేత మెప్పు పొందడానికి నువ్వు ప్రయత్నం చేస్తే యేసుక్రీస్తు ప్రభు ప్రేమ దేన్ని బట్టి నీకు ఇచ్చాడు? దేన్ని బట్టి ఇచ్చాడండి? చెప్పలేకపోతున్నారు సార్, చెప్పండి. దేనిని బట్టి యేసయ్య నిన్ను ప్రేమించాడు, ప్రేమనిచ్చాడు? నేను ఆయన ఉంచబడిన ఆత్మను ప్రేమించాడండి. నిన్ను బట్టి కాదు. నీలో ఉన్న మంచి జ్ఞానం ఉందనో, బుద్ధి ఉందనో, బలం ఉందనో, వివేచన కలిగి ఉన్నావనో కాదు నేను దేవుడు ప్రేమిస్తా. చెప్పండి. తాను నీలో పెట్టిన ఆత్మ నశించిపోకున్నట్లుగా ప్రభువుని ఆరాధించి స్తుతించాలని దేవుడు ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన నిన్ను ప్రేమించి ఏం చేశాడు? ఆ దీపాన్ని ఆరిపోకుండా ప్రతిరోజు కాపాడుకుంటున్నాడు. ఇక్కడ 14,700 దీపాలు ఆరిపోయి ఎందుకు ఆరిపోయి అని అడిగితే చెప్పండి, అవిధేయత వల్ల ఆరిపోయి చెప్పండి. ఎందుకు ఆరిపోయి? ఏమా అవిధేయత వల్ల ఆరిపోయి. విధేయతగా ఉంటే, విధేయులుగా బ్రతికి ఉంటే నేను అంటాను, వారి శరీర పరంగానే కాదు ఆత్మ పరంగా కూడా వారు చనిపోయిన వారు. నేను అంటాను ఈరోజు శరీర పరంగానే కాదు ఆత్మ పరంగా కూడా నువ్వు ఎప్పుడు జీవించే వ్యక్తిగా బ్రతకాలనగా దేవుని ప్రణాళిక ఉద్దేశము దేవునికి ఇస్తాను. హల్లెలూయా. ఏమండి ఎలాను అయ్యా దేన్ని బట్టి నన్ను ప్రేమిస్తున్నావు? పనికిరాని దానినయ్యా, ఎంత ప్రేమ చూపించడానికి నేను యోగ్యురాలు కాదు నేను అంతా చూస్తావు అన్నావు, మాట అన్నావు. కాబట్టి ఈరోజు దేవుడు సన్నిధికి కూర్చోడానికి దేవుడు నీకు చెప్పండి ఆ కృపనిచ్చాడు. ఆయన సన్నిధిలో నిలవపెట్టుకున్నాడు. ఈ రోజు నేను వాడుకుంటున్నాడు. నీ అవసరతలు తీరుస్తున్నాడు, అక్కలు తీరుస్తున్నాడు, నీకు ఆస్తులు ఇస్తున్నాడు, ఐశ్వర్యం ఇస్తున్నాడు. లేకపోతే వ్యాధుల నుండి, బాధల నుండి, కష్టాల నుండి, శ్రమల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి ప్రతిరోజు తాను నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి. చెప్పండి. ప్రతిరోజు దేవుడు నిన్ను కాపాడుతూనే వస్తున్నాడు. కాపాడకపోతే ఒక్క క్షణం అన్నాడు ఇక్కడ. ఒక్క క్షణం తప్ప, ఒక్క క్షణము దేవుడు నిన్ను నన్ను మర్చిపోతే భూగర్భంలో కలిసిపోతాం. ఒక్క క్షణము దేవుడు నిన్ను నన్ను వదిలేస్తే చెప్పుకోవడానికి నీకు పేరు కూడా కనిపించదు. ఎక్కడ పలానా వ్యక్తి ఉంది కదా అని చెప్పుకోవడానికి కూడా జ్ఞాపకం లేకుండా దేవుడు తుడిచిపెట్టాడు. ఎందుకంటే నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు కాబట్టి, కానీ నిన్ను నన్ను ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి. ఏం చెప్పాడు చెప్పాలండి? ఏం చెప్పాడు? నిన్ను నన్ను ఏమంటున్నాడు? ప్రేమిస్తున్నాను. అందుకే ఆయనకున్న ప్రేమ స్వరూప దేవుడికి స్తోత్రం కాబట్టి. ఆయనకున్నది ఏంటండి? ఆయనకున్న పేరేంటి? ప్రేమ స్వరూపే. ఆయన ప్రేమ కలిగిన వాడు, నిన్ను నన్ను ఆయన ప్రేమించిన వాడు. అందుని బట్టి నీలో నాలో ఆయన చూసేది ఏంటి తెలుసా? యోగ్యత. ఏం చూస్తున్నాడు? యోగ్యత, లోబడే తత్వం, దీన మనస్సు, దీనురాలుగా నువ్వు బ్రతికే విధానాన్ని ప్రభు చూస్తున్నాడు. అందులో బట్టి
కాబట్టి దేవుడి దగ్గర ప్రతిరోజు ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పండి. ప్రతిరోజు దేవుడి దగ్గర నువ్వు చెప్పాను సరి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సరి చేసుకుంటూ వెళ్ళిపోతే చెప్పండి ఆయన సన్నిధిలో ఆయన బలిపీఠం వద్ద తెచ్చుకున్నట్టే, అయ్యా నాకేం దొరికింది నీ బలిపీఠం వద్ద నివాస స్థలము వాటికి దొరికిందంటే. చూడండి కీర్తన గ్రంథం ఒకసారి తీయండి, ఒకసారి కీర్తన తీయండి. కీర్తనలు 84:3 చదవండి. కీర్తనలు 84:3. సైన్యములు గదుపుతైన యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠము యొక్క పిచ్చుకలకు నివాసము దొరికిన, పిల్లలు పెట్టుటకు వాన కోకిలకు గోటి స్థలము దొరికిన దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఆయన బలిపీఠం వద్ద ఎవరికి స్థలము దొరికింది అండి? పిచ్చుకలకు స్థలము దొరికిందంట, పిల్లలకు పెట్టుటకు వాన కోకిలకు ఏం దొరికిందంట అక్కడ చెప్పాలండి. నేనంటున్నాను దేవుడి బలిపీఠము యొక్క నీకు నాకు స్థలమును దేవుడు ఏర్పాటు చేశాడండి. చెప్పాలి ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. ఆయన బలిపీఠం యొక్క నువ్వు నేను ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలి. ఏం చేయాలండి? కనిపెట్టుకుంటూ నిన్ను నీవు భద్రం చేసుకోవాలి. మనల్ని మనం ప్రతిరోజు కాపాడుకోవాలండి. ఎక్కడి నుంచి కాపాడుకోవాలి చెప్పండి? ఎక్కడి నుంచి? మనలను మనము ఎక్కడి నుండి కాపాడుకోవాలి? ఈ లోకంలో నుండి. ఈ లోకంలో కంటికి కనిపించని శత్రువు ఉన్నాడు తెలుసా మీకు? కంటికి కనిపించడు వాడు, కంటికి కనిపించుకుంటూ వాడి క్రియలు జరిగిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు? ఒక అమ్మాయి చూసినప్పుడు, ఒక అబ్బాయి చూసినప్పుడు వారిని ఆకర్షితులుగా మారేటట్లుగా నువ్వు అనుకుంటావు, అబ్బా నేను చూశాను బాగుంది అనుకున్నాను, కానీ వాడు వెనకాల అనిపిస్తూ ఉంటాడు. ఎలా ఉందని అడుగుతుంటాడు. మనం అంటాం బాగుందని. కంటి చూపు ద్వారా పడిపోకుండా కాపాడుకోవాలి. దావీదు కంటి చూపు ద్వారా ఏం చేశాడండి చెప్పాలి? దేవుని యొక్క నుంచి పడిపోయాడండి. ఎంత భక్తిపరుడు! దేవుడు దావీదు కొరకు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? దావీదు నా హృదయానుసారుడు. చెప్పండి దేవుడు అన్నమాట, దావీదు నీవు నా హృదయానుసారుడు. హృదయానుసారుడైన దావీదు పాపం చేస్తే దేవుడు రాసేసాడా? చెప్పండి రాసే కదండి. ఎందుకంటే దావీదుని దేవుడు అంత ప్రేమించాడు. ప్రేమించిన దావీదు తప్పు చేశాడు అంటాను, పాపం చేశాడు దావీదు పాపం చేశాడు. కాబట్టి దావీదు నువ్వు నా హృదయానుసారుడు అని నువ్వు సాక్ష్యములు మలిగితే నీవు చేసిన పని అయితే, కాబట్టి దీన్ని మరుగు చేయ దేవుడు అనుకున్నాడా? చేయి. పాపము దేవుని దిద్దులు ఎవరైనా సరే నువ్వు యోగ్యుడో కాదు. దేవుని ఎదుట పాపము చేస్తే అని ఏం చేశాడు? మరుగు చేయక ఈ జీవగ్రంథాన్ని ఎక్కించడం మాటను ఏడ్చాడు దావీదు. ఒక్క తప్పే కదా ఎంత జీవితంలో జరిగింది, ఈ ఒక్క పాపమే కదయా నేను చేశాను, నా కోసం సాక్ష్యం పలికావు కదయా. ఒకప్పుడు సంఘం నిన్ను చాలా మెచ్చుకుందేమో, ఒకప్పుడు సంఘంలో అబ్బా మంచి వ్యక్తి అండి అని ఒకవేళ అందరూ పొగిడేదేమో. చిన్న తప్పు చేస్తే అయ్యో సంఘం ఇలా మాట్లాడుతూ నువ్వు అనుకోవచ్చు. కానీ ఇక్కడ దావీదును దేవుడు ఉదయానుసారుడని పిలిచిన దావీదు పాపం చేస్తే జీవగ్రంథంలో రాసి దావీదు పరువు తీశాడు. అవునండి, పరువు తీశాడు అంటారా? ఏమంటారు మీరు? నేను అంటాను దేవుడు పాపమును మరుగు చేయక నీకు నాకు తెలియటం కోసం ఈ బైబిల్లో దాన్ని రాశాడు. అయ్యో దావీదు దేవుడు హృదయానుసారంగా బ్రతికిన దావీదు కూడా తప్పు చేశాడంటే మనం ఎంత నీరు తప్పు చేయడం భలేటోదే. దావీదు పడిపోతే మనం ఎంతటోళ్ళు? ఇది దావీదు పడిపోయాలని ఎందుకు నీకు తెలియజేసిన అలాంటి దరిద్రపు జీవితం నీలో నాలో రాకుండా మంది బ్రతకడం కొరకు ఇందులో దావీదుని మరుగు చేయకుండా దావీదుని బయలుపరిచి చూపిస్తున్నాను. ఇక్కడ దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు జీవితాన్ని ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? మళ్ళా నీవు నీలా బ్రతకకుండా ఉండాలని, ఇలా జీవించకుండా ఉండాలని, పాపములో పడిపోకుండా చారిపోకుండా పెట్టు వెళ్ళిపోకుండా మళ్ళీ నువ్వు నిలబడి దేవుడి కొరకు బ్రతకాలని దావీదుని ఇక్కడ పెట్టాడు అన్నమాట. దావీదు చాలా గొప్ప భక్తిపరుడు అండి. దావీదును చూస్తే అనిపిస్తూ ఉంటుంది, అబ్బో ఇంత భక్తి చేసిన దావీదు ఎలా పడిపోయాడు.
ఈ కంటి చూపు ఉంది చూశారు, ఈ నేత్రాస, ఈ నేత్రాస భక్తిపరుడైన దావీదుని పడగొట్టేసింది కిందకి. తెలుసా మీకు? దావీదుని పడగొట్టేసిందండి. ఎక్కడి నుంచి పడగొట్టింది? మేడ నుండి పడగొట్టింది కిందకి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు మేడ నుంచి. నేను అంటాను, దావీదు గారు ఆసాకు ఎందుకంటే బాబు ఇంటి దగ్గర ఉన్నారు, పనికి వెళ్ళిపోవచ్చు కదా. ఎక్కడికి వెళ్ళాలి? అది వసంతకాలం అండి, రాజులు యుద్ధం చేసే సమయం అదే. యుద్ధానికి వెళ్ళవలసిన సమయము. దావీదు యుద్ధానికి పోలేదు. నేను అందుకే అంటాను, ఖాళీగా ఉండకండి, ఖాళీగా బ్రతకండి, ఖాళీగా జీవించకండి, రోడ్లంటే తిరగద్దాం. అలాగే ఇంట్లో ఉండమంటారు సార్. ఇంట్లో కూడా ఉండద్దు. ఇంటిలో ఉన్న ఫోన్ వాడేస్తుంది సాతాను, టీవీ వాడేస్తుంది, పక్కింటి వచ్చి పిలిచేస్తాడు, మళ్ళీ వాడేస్తే ఏదో రకంగా వాడేస్తాడు. ఎందుకంటే వాడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎవడు? ఏంటాడు ప్రణాళిక? ఏంటాడు తీర్మానం? ఏంటంటే నిన్ను పరలోకానికి పోకుండా పాతాళానికి పంపాలనే వాడు తీర్మానం. కాబట్టి ఆ టయానికి అవునా తీసుకొచ్చారు అండి. చెప్పండి. ఏమి లేదండి, ఇవాళ ఏదో వాక్యం, మంచి వాక్యం వస్తుందని టీవీ ఆన్ చేస్తాం టీవీ చూస్తుండగా సడన్గా కరెంటు పోయింది. అది కరెంటు పోయినంటే మళ్ళీ టీవీ ఆన్ అవుతుంది కదా. ఆన్ అయిన తర్వాత ఏమవుతుందండి? మనం పెట్టింది రాదు, వేరేది వస్తా ఉంటుంది. వస్తా ఉంటే ఏం చేస్తాం? అక్కడ మంచి సాంగ్ వచ్చేస్తా ఉంది, రక్కు మేస్తాడు హీరో గారు, డాన్స్ వేస్తారు. ఒకప్పుడండి లోపల ఉన్నప్పుడు ఈ సినిమా 10 సార్లు చూసానండి నేను. సో ప్రైవేట్ సాంగ్ అండి. ఎవరు ఏమమ్మా సైలెంట్గా ఉన్నారు అలాగే ఎప్పుడు మీరు? దేవుడికి స్తోత్రం. అప్పుడప్పుడు అనిపించేది నాకు, అమ్మ లోపల ఉన్నప్పుడు ఈ సినిమా ఎక్కడ చూసారండి? సాంగ్ అండి చాలా అద్భుతం. అయిపోయింది నీ జీవితం. ఆ మాట అన్న క్షణంలోనే పడిపోయినంతే దేవుడి దగ్గర నుంచి. ఏంటది? బాబు కిరీటం తెచ్చాడు ఏమో అన్నట్టు పెడదాం. నువ్వు మానవ చిక్కిన కింద పడిపోయింది. అరే మళ్ళీ చేతిలోకి రావాలంటే మళ్ళీ ఏం చేయాలి మనం? నువ్వు ఛానల్ మారుతూనే ఉంటావు. వాక్యం పెడదాం అనుకున్నావు, పాపం ఫోన్ తీశారు రూతమ్మ గారు. ఇవాళ మంచి వాక్యం నేను అనుకున్నాను, నన్ను బలపరుచుకున్నాను. అక్కడ ఏదో సినిమా వచ్చేది. ఏం చేశాండి? నీకు పెట్టాలనుకో జారిపోతుంది. జారిపోకూడనట్లుగా నీ మీద చూద్దాం అనుకున్నా. అది చూడగలిగితే నీ జీవితం దేవునికి స్తోత్రం. దావీదు హ్యాపీగా ఇది చేసి సాయంకాల సమయం పడుకుని లేచండి. 5 ఇంచుమించు 5, 4:30 సమయం ఎలా ఉంటుంది? చిన్నకాలం కదా, మంచి హ్యాపీనెస్ అలాగా ఉంటుంది. మేడ మీదకి వచ్చి వాకింగ్ చేస్తున్నాడు. ఏం చేస్తాడు చెప్పాలి? వాకింగ్ చేస్తుండగా మరి తప్పుగా అనుకోకండి, చెప్పాల్సిన పరిస్థితి కదా. ఒక స్త్రీ స్నానం చేస్తుండగా చూసాడు దావీదు. అయ్యా తప్పైందయ్యా, క్షమించు, దేవుడి దృష్టిలో దండనివి, దేవుడికి స్తోత్రం అనుకుని మరొకసారి ఏం చేశాడు చెప్పాలి? మరొకసారి ఏం చేశాడు సార్? మళ్ళీ ఇలా చూశాడు. పాపం చేయడానికి వేరే పెంచబడినట్లు మాట్లాడుతూ ఉంది వెనకాల బాగుంటుంది కదా, చాలా హ్యాపీగా ఉంటుంది కదా అంటూ ఉంటుంటే ఎంత భక్తి జీవితం చేసిన దావీదు సాతానికి వెంటనే ఆ స్త్రీ మీద మోహపు చూపుల ద్వారా పాపంలోని పడిపోయాడు. పాపం ఒక్కటే కాదు చేస్తుంటే ఇప్పుడు దేవుడికి స్తోత్రం అంతకుడుగా మారిపోయే పరిస్థితి దావీదుకి తీసుకొచ్చింది. ఆ సాతాను ఎంత భక్తి చేసిందని దావీదు జారిపోయాడంటే, నీ భక్తి జీవితం ఈరోజు ఎంత? చెప్పండి, ఎంత చేస్తున్నారు భక్తి? మందిరం నుంచి ఇంటికి వెళ్తారు కదా, ఈరోజు రాత్రి ప్రార్థన చేయాలి కదా, పడుకునేటప్పుడు ఎంత సమయం చేస్తారు? దావీదు రోజుకు 3 మార్లు ప్రార్థించి 7 మార్లు దేవుడిని స్తుతించాడని బైబిల్లో ఉంది కదా. మరి మీరు ఇంటికి పోయి ఎంతసేపు ప్రార్థన చేస్తారండి? 1 గంట, 1 అరగంట, 2 గంటలండి? బైబిల్లో ఏమని రాయకూడదో తెలుసా? శిష్యుల దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు సిలువేయబడిన సమయంలో వచ్చి పేతురు, యోహాను లేచి ప్రార్థన చెప్పాలి, ప్రార్థన చేయండి, శోధనలోకి ప్రవేశించుకుని 1 గంట మెలకుగా చెప్పాలి. దేవుడికి స్తోత్రమనే. హల్లెలూయా. 1 గంట నీవు మెలకుగా ఉండి ప్రార్థన చేయి, శోధనలోనికి ప్రవేశించము.
ఈ రోజు నీ జీవితం శోధన వచ్చింది, బాధ వచ్చింది, వ్యాధి వచ్చింది, కష్టం వచ్చింది, ఇరుకు వచ్చింది, ఎప్పటి వచ్చింది, ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందండి? బాగా ఎక్కువ ప్రార్థన చేస్తే వచ్చేద్దంటే ఒకరు చెప్పారు నాకు కదా. బాగా దేవుడితో ఎక్కువ సావన చేస్తే శ్రమ వస్తాయంటండి, మారు మనసు పొందితే కష్టం వచ్చేద్దంటండి, రక్షణ పొందితే బాధ వచ్చేద్దంటండి. ఎవరు చెప్పిన దరిద్రులు ఇవి? దేవుడు అంటున్న మాట, గంట నీవు మెలకుకుంటూ ప్రార్థన చేయి, శోధనలోనికి వెళ్ళిపోకుండా నిన్ను నీవు కాపాడుకోగలవు, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోగలవు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే ఒక్క గంట నీవు మెలకుగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను అది అడుగుతున్నాను, ఈ రాత్రి నుంచి నీ ప్రార్థన చేతి ఎంత నువ్వు దేవుడి సన్నిధిలో ఉండగలవు, ఎంత నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థించగలవు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత సమయం ప్రార్థించగలవు? కొంతమంది వారానికి ఒకసారి ప్రార్థన చేస్తారు. ఎప్పుడు అంటే దేవుడి సన్నిధికి వచ్చినప్పుడల్లా ఆదివారం మోకరించి ప్రార్థన చేస్తారు. ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు. అంటే డిసెంబర్కి ఒకసారి ప్రార్థన చేస్తారు, జనవరికి ఒకసారి ప్రార్థన చేస్తారు. ఎందుకని? బాబా ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడే వాగ్దానం కావాలండి, మంచి వాగ్దానం మాకు ఇవ్వదని డిసెంబర్ నైట్ ప్రార్థన చేస్తారు. సంవత్సరం అంతా ఈ వాగ్దానం వాళ్ళు కాపాడుతాను విశ్వాసం ఉంది. దేవునికి మధ్యలో ప్రార్థన చేయలేదు. ఏమండి, శ్రమ వచ్చిందండి, బాధ వచ్చిందండి, కష్టం వచ్చిందంటే దేవుడి వాక్యం అంటుంది, ఇవి రాకుండా ఉండటానికి ఒక గంట నీవు మెలకు ఉండి నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అలా చేస్తే ఆ శ్రమ నుండి, అనగా నేను అంటున్నాను, ఆ సాతాను నుండి దేవుడు నిన్ను దూరంగా దాచుతాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థనని ధూపముగా చూశారు, ఆ ప్రార్థనని చూశారు, అది నీ కుటుంబం చుట్టూ కంచి వేయబడుతుంది ప్రార్థన ద్వారా. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి సాతానుడు మాట్లాడతాడు, ఊరకయే యోబు నిన్ను శుద్ధించుతున్నాడయ్యా. ఎందుకో తెలుసా? యోబు చుట్టూ, వారి కుటుంబం చుట్టూ ఏముంది? నీ కంచె ఉంది అన్నాడు. ఎవరు? సాతానుడు అంటున్నాడు, యోబు కుటుంబం చుట్టూ కంచె ఉంది కాబట్టి ముట్టలేకపోతున్నాడు. కంచె ఏం చేస్తాను? యోబు నోటితోటి నిన్ను చేయాలనిపిస్తానని దేవుడితో సవాల్ చేశాడండి సాతానుడు. కానీ ఎందుకు ముట్టలేకపోయినా అన్నాడు? చెప్పాలి. యోబు కుటుంబం చుట్టూ ఏముందని చెప్పాడు వాడు? కంచె ఉందన్నాడు. కంచె ఉంటే ఆ కుటుంబాన్ని నేను ముట్టలేకపోతున్నాడు, తీయన్నాడు. ఈ రోజు నీ కుటుంబం చుట్టూ కంచె వేయగలుగుతున్నావా? నీ బిడ్డల చుట్టూ, నీ భర్త చుట్టూ, నీ భార్య చుట్టూ, నీ కుటుంబం చుట్టూ నువ్వు ప్రార్థన కంచెను వేయగలిగితే శ్రమ నిన్ను దాటిపోతుంది. ఆమె చెప్పాలా? కష్టం నిన్ను దాటిపోతుంది, వ్యాధి నిన్ను దాటిపోతుంది, బాధ నిన్ను దాటిపోతాయి. ఇవేమి నీ దగ్గరికి రానివ్వడు. దేవుడి కంచె నీ కుటుంబం చుట్టూ ఉంటే ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈ శ్రమ నీ దగ్గరికి రాకుండా, ఈ బాధలు నీ దగ్గరికి రాకుండా ఒకటే మార్గము, ప్రార్థన చేసుకుంటే రాదు. ఏం కాదు? ప్రార్థన చేసుకుంటే దైవజనుడు ప్రార్థన చేస్తే రాకుండా ఉంటుందని కాదు, నీవు ప్రార్థన చేయగలగాలి. మొట్టమొదటిగా నీ కుటుంబం చుట్టూ నీవే కంచి వేయగలగాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి. ఇప్పుడు వీరికి శ్రమ వచ్చింది, చనిపోయే సమయం వచ్చింది, ఈ బాధ వచ్చింది, అయ్యో ఈ 250 మంది ఎక్కడ నశించిపోతారో అని మోషే ఆ రోజు ఏడ్చాడు. కాబట్టి వాళ్ళకి ఏమొచ్చింది? విడుదల వచ్చింది. అలాంటి పరిస్థితి తప్పకుండా దైవజనుడు ప్రార్థన చేస్తాడు. కానీ ఈరోజు నీ కుటుంబ నిమిత్తము నీవే ప్రార్థన చేసే ఒక వ్యక్తిగా నువ్వు బ్రతుకుతావు కాక. నీ కుటుంబాన్ని నీవే కాపాడుకోవాలి. ఆమె చెప్పండియా. హల్లెలూయా. నీ కుటుంబాన్ని నీవే రక్షించుకోవాలంటే అనుభవం కావాలి. ఏ అనుభవం చెప్పండి? ఒంటికి ఉన్న అనుభవం నీకు కావాలి. అది ఏం చేస్తుంది? అలసిపోయినప్పుడు ఎరుతు మోకాల మీద వంగి దేవుడికి స్తుతిస్తున్నాడు. తర్వాత మళ్ళీ దాని ప్రయాణం కొనసాగించగలగడం. ఈరోజు నీ జీవితం కూడా అయితే నీకు బాధ వచ్చిందా, శ్రమ వచ్చిందా, కష్టం వచ్చింది, ఏదొచ్చినా ఎప్పటికీ చెప్పుకో. ఎక్కడికి పోకు. ఎక్కడికి పోవాలి? నీ గదిలోనికి పో, తలుపులు వేసేసుకో, మోకరించు, 2 చేతులు పైకెత్తు. ప్రభువా, నాకు ఈ సమస్య వచ్చింది, కష్టం వచ్చిందయా, ఈ బాధ వచ్చింది, ఈ వ్యాధి నన్ను శోధిస్తుందయా అని కన్నీరు విడిచి ప్రార్థించు. అద్భుతాన్ని నువ్వు చూస్తావు. చెప్పండి. ఆమె చెప్పండి. ఒక ఉత్సాహముగా చెప్పండి. ఆమె చెప్పలేదేమో, వినపడలేదు నాకు. మరొకసారి చెప్పండి. మీరు చెప్పండి. మనము బలవంతులు అండి. చెప్పాలి. దేవుడు నిన్ను నన్ను బలవంతుడుగా చేయాలని ఉద్దేశించాడు. కాబట్టి ఆ బలము
యోగ్యత ఇవన్నీ నీకు ఎక్కడ వస్తుంది? ప్రార్థన గదిలోనే వస్తాయి మనకు. దేవుడికి స్తోత్రం. ఎక్కడొస్తాయి? బయటికి వెళ్ళి ఎక్కడ ఇరుగుపోని వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంటే రాదు. అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అదేసి నోట్లో ఇదేసి నోట్లో అది కాదు ఇది తాగుతూ అది తాగుతూ ఉంటే మనం ఎనర్జీ అవుతుంది రాదు. అది నీకున్న ఎనర్జీని తీసేస్తే ఇంకా ఏం చేస్తే చెప్పాలని అది నువ్వు మింగే కొద్ది నీలో ఉన్న బలం పోతే, నువ్వు చూడేటే కొద్ది ఏం పోతే చెప్పాలండి. నీ ఒంటిలో ఉన్న బలం పోతే. అయ్యో నీ నాలుగుని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రయత్నం, ఎనర్జీని తీసేసుకుని బలాన్ని తీసేసుకుని ఆరోగ్యం తీసేసుకోవడానికి వాడక. ఈ నోటిని ఎప్పుడు వాడాలంటే ప్రార్థన గదిలో బాగా వాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుడు ఎక్కడ వాడాలి? ప్రార్థన గదిలో. పీమియాడు అంటే వాడకండి. ఎక్కడ వాడాలి చెప్పాలి. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వాడద్దు. దేవుడి దగ్గరికి వెళ్ళి యేసయ్యా ఇదిగో నన్ను నీకు అప్పగించుకుంటున్నాను, నా బిడ్డలను, నా భర్తను, నా కుటుంబాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. వాడు ఎంత వాడితే దేవుడు అన్నాడు, ఆ నోరు తెరిచిన వాడికి నేను బావుగాని నా ఏం చేస్తాను, ఆ నోరు నేను నింపుతాను. దేవుడు పనికొచ్చే స్థలములో నేను అంటాను, పనికొచ్చే స్థలం మనకేముందండి? పేపర్ తప్ప దేవుడికి స్తోత్రం. మనకు పనికొచ్చే స్థలం, మన జీవితాన్ని కాపాడుకునే స్థలం, నీ కుటుంబాన్ని కట్టుకునే స్థలం, నీ బిడ్డలను కాపాడుకుని నీ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే స్థలం, ఇవన్నీ ఒకటే స్థలం అండి. ఏ స్థలం ఇది అమ్మా? పేదరికి. అది ఎక్కడుంది? ఎరుసలేములో ఉందండి. చెప్పాలి. 5 రూపాయలు సతీష్ కుమార్ గారు చర్చలో ఉందండి. ఎక్కడెక్కడికో వెళ్తలేదు. ఎక్కడుంది? ఒక ఫేమస్ అయిపోయిన స్థలాల్లో తిరిగెత్తలేదు. నీ గదే ఫేమస్. దేవుడికి స్తోత్రం చెప్పాలి. నీ గదే దేవుడికి ఫేమస్ అయిన స్థలము. నీ గదిలో మోకరించు, ఏడుగు, కన్నీరు విడు, ప్రార్థించు. ప్రతి మనం ఎక్కడ వస్తుంది? అక్కడ ఎక్కడికి వెళ్తారు? అది నీ ఇంట్లోనే నీకు వస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఆయన అన్నాడు కదా, రహస్యం ముందు కనిపించుచున్న తండ్రికి మాత్రమే కనిపించినట్లు నీ గదిలోనికి పోయి తలుపులు వేసి ప్రార్థించమన్నాడు దేవుడు. నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థించ. అలాగన్నావు నీకు దేవుడు గదిలోకి వెళ్ళి ప్రార్థించిన అదో చర్చమని ఎరిగండి. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఆదివారం చర్చి కూడా మానేస్తాడు. 7 రోజులు 6 రోజులు కట్టుబడి 7వ రోజు ఎక్కడ ఉండాలన్నాడు చెప్పాలండి. 6 రోజులు ఈ లోకంలో నువ్వు కష్టపడమన్నాడు దేవుడు. కూర్చోమన్నాడు చెప్పాలి, పడుకోమన్నాడు, రోడ్లు అంటే తిరగమనలేదు, అక్కడికి ఎక్కడికి పోమనలేదు. ఏం చేయాలి? 6 రోజులు ఒక మనిషి కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేసి 7వ దినమున దేవుడు ఆశీర్వదించబడిన స్థలం ఇది. అవునా కదా అన్నాడు. ఆయన అన్నాడు, ఈ 7వ దినమున నేను ఆశీర్వదించి, ఎందుకంటే ఇది మంచిదని సూచించి దీన్ని నేను ఆశీర్వదించాను. కాబట్టి ఈ ఆశీర్వాదకరమైన స్థలంలో వచ్చినప్పుడు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఊరుకొనిసారి ఆదివారం కూడా పనికి వెళ్తే ఏమొస్తుంది? ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటుంది. నా ఇల్లు ఇంకేమైనా ఉంటుంది చెప్పాలండి. ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటుందండి. 6 రోజులు అయితే 7 రోజులు నెలకి ఏం చేయాలి? ఇప్పుడు కష్టపడితే చెప్పాలమ్మా ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది, జీతం పెరుగుతుంది. నువ్వు కష్టపడవలసిన దేవుడు అన్నది ఏంటంటే 6 రోజులే. నువ్వేం చేస్తావు? ఎక్కువ రోజు ఎక్కువ కష్టపడిపోతున్నావు. ఎందుకని చెప్పాలండి. ఇంట్లో మాకు బాధలు ఉన్నాయండి, పిల్లలకు పీజీలు కట్టాలండి, అప్పులు ఉన్నాయండి, ఇవి ఉన్నాయండి. మనం ఏం చేస్తామంటే 7 రోజులు కష్టపడిపోతాం. సుఖం ఉంది. కుటుంబంలో 7 రోజులు కష్టపడిపోయిన కుటుంబాలు ఎక్కడైనా ఆశీర్వాదకరంగా ఉన్నాయండి? దేవుని అంగీకరించబడిన కుటుంబం ఇలా ఉండదు. దేవుని అంగీకరించబడిన కుటుంబం 6 రోజుల నీ కష్టం, 7వ దినము దేవుని సన్నిధిలో ఆశీర్వాద స్థలము. దేవుడికి స్తోత్రం. ఆ స్థలంలోనికి వచ్చే ప్రతి ఒక్కరూ ఆశీర్వాదకరమైన కుటుంబంగా 6 రోజుల కష్టాన్ని నా ప్రభు దీవించును గాక అన్నాడైనా. నేను దీవిస్తాను. ఆమె చెప్పాలి. నీ చేతి కష్టార్జనములు నీవు నిశ్చయముగా ఏం చేస్తామండి? అనుభవిస్తూ దేవుడు ఆహ్వానించాడు కదండి. అందుకని నేను 7 రోజులు కష్టపడిపోతానండి. వద్దు, ఆయన 7 రోజులు కష్టపడటం లేదు. అక్కడ ఎన్ని రోజులు కష్టపడమన్నాడు? 6 రోజులు పని చేయి, 7వ రోజున ఎక్కడ ఉండాలి? అది ఎప్పుడు మర్చిపోకుండా నీ జీవితంలో కొనసాగింపు చేస్తూ వెళ్తే దేవుడి దగ్గర నిన్ను నీవు యోగ్యులుగా కాపాడుకుంటాం. దేవుడికి స్తోత్రం. అప్పుడు నీ కొరకు నా కొరకు ఆయన పెట్టిన త్యాగానికి ఒక గుర్తింపు వస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము ఇలా ఉండటానికి ఆయన చేయబడిన ప్రాణ త్యాగమును బట్టి ఈరోజు మనం ఇక్కడ కూర్చోడానికి యోగ్యమయ్యామండి. లేకపోతే యోగ్యులం కాము, పాపులము, పాపాత్ములము,
నరహంతకులము, అబద్ధికులము, అసూయ కలిగిన వాళ్ళము, జారులము, మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో నీ జీవితం నా జీవితంలో ఉన్నాయి. కానీ ఇవన్నీ యేసయ్య రక్తం చేత కడగబడినప్పుడు అవి నీ నుండి వెళ్ళిపోయి దేవునికి స్తోత్రం. వెళ్ళిన వాటిని ఎప్పుడు నీ జీవితంలోనికి రాకుండానట్లుగా నేను ప్రభు దగ్గర భక్తం చేసుకో. ప్రతిరోజు నేను అంటాను, ప్రతి క్షణం. ఇప్పుడు అన్నాడు కదా దేవుడు, ఏమన్నాడు? ఒక్క క్షణం. మోషే నువ్వు తప్పుకుంటే ఒక్క క్షణము వీళ్ళు నాశనం చేస్తారంటే ఒక్క క్షణము చాలు మన జీవితం నాశనమా లేకపోతే ఆశీర్వాదమా, పతనమా, ఉన్నత స్థలమా అన్నది ఒకే ఒక క్షణం. మనం అప్పుడప్పుడు అంటుంటాం కదా, గెలుపుకి ఎంత టైం కావాలి? ఒక క్షణం చాలండి అంటుంటాం అప్పుడప్పుడు. మనం అంటే ఇప్పుడు దాకా ఓడిపోయాం మీరు అనుకుంటున్నాను, ఇంకా మనకు ఒక క్షణం టైం ఉంది, అది చాలు మనకి విజయం. ఆ ఒక్క క్షణము యేసయ్య నీ జీవితంలో ఉంటే నీకు విజయం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఒక్క క్షణము కానీ యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలోకి వస్తే అది అద్భుతమైన విజయం. నువ్వు చూస్తా, నీ కుటుంబం చూస్తారా అని చెప్పండి. అలాంటి కార్యాలు ఎన్నో మీ జీవితంలో జరగాలని ప్రభు ప్రేమపూర్వకమైన వర్తమానాన్ని మీకు అందించాడు. ఎంతో ఆవేదనతో రాత్రి ఏడుస్తూ 6 రోజుల నుంచి ఏడిస్తే ఈ మాటలు నా బిడ్డలు తెలిసేమన్నారు దేవుడు. కాబట్టి ఈ మాటలకు మనందరం విధేయులుగా బ్రతుకుతాముగాక. చెవులతో విన్న ఈ వాక్యమును హృదయంలో భద్రం చేసుకోవాలి. ఏం చేయాలి? చెవులతో విన్న ఈ వాక్యమును హృదయంలో భద్రం చేసుకునేటప్పుడు ఆ వాక్యం నా హృదయంలో ఫలిస్తూ ఉంటుంది. మనము విధేయులుగా ఉన్న మనలో, పాపాత్మలుగా ఉన్న మనలో, పాపులుగా బ్రతుకుతున్న మనము, ఈ లోకంలో బ్రతుకుతున్న మనలను లోకంలో వేరు చేసి ప్రభు కొరకు విధేయులుగాను, ప్రభు కొరకు బ్రతుకువారిగాను ఈ వాక్యము ఏం చేస్తుంది? అయ్యా నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది అని వాక్యము సెలవిస్తుంది. వాక్యమే మనను తినే ఆహారం కాదు. మనం తినే ఏ రకరకాల ఫ్రూట్స్ తినేసి, పాలు తాగేసి, బూస్ట్ వేసేసి, కలిపేసి ఏం తాగేసి నీకు బలం దేవుడు పడిపోతే మనకేమవుతుంది చెప్పండి? ఇప్పుడు మంచి రిచ్ ఫ్యామిలీస్ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. ఆ రిచ్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నిలబడి నుంచి ఇప్పుడు వాళ్ళు నిలబడి అదే అమ్మంటే అలాగే వెళ్తాయండి. రోజు బాదం పిక్కలు తింటాం, బాదం పిల్లలు అన్ని తింటాం కదా, కాళ్ళ బాదం లేదంటే చెప్పాలంటే అన్ని కూడా మంచి ఐటమ్స్, అన్ని కూడా కాస్ట్ ఐటమ్స్ వాడతాం. కానీ 10 నిమిషాలు నిలవబడలేని స్థితి ఒక్కొక్క కుటుంబాల్లో మనం చూస్తాం. నేను అంటాను, దేవుడు మనకి సహాయంగా లేకపోతే ఎలాంటి తిండి తిన్నా అని అడుక్కున్న వాడికి ఒకరోజు దీన్ని 4 రోజులు పస్తుంటాడు, వాడు కూడా మనతో నిలవబడగలడు. ఎందుకంటే దేవుడు వాడికి సహాయముగా ఉన్నాడు. పెంట మీద దీనుడు సైతము లేవనెత్తు వాడు మెయిన్ వాక్యం. కాబట్టి ఈరోజు నువ్వు ఏదో తినేస్తే దాని ద్వారా నాకు బలం వస్తుంది రాదు. దేవుడు వాక్యము ద్వారా మనకు బలం వస్తుంది. దేవుడికి స్తోత్రం. వాక్యము 2 అంచెలు వాడు కలిగిన ఖడ్గము నీ మూలుగులు సైతమును ఏం చేస్తుంది? సరి చేస్తుంది, బలమనిస్తుంది, శక్తినిస్తుంది, ఆరోగ్యం ఇచ్చేది దేవుడి వాక్యము మాత్రమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనుకోగలగాలి, దేవుడి వాక్యము నాకు ఏమిస్తుంది చెప్పండి సార్? బలమునిస్తుంది, శక్తినిస్తుంది, ఆరోగ్యమునిస్తుంది, ఐశ్వర్యమునిస్తుంది. ఈ లోకంలో బ్రతకడానికి సంతోషమైన జీవితాన్ని ఇచ్చేది వాక్యం ఒకటే. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు నీకు నీ జీవితంలో సంతోషం ఇస్తుంది. ఆ సంతోషం కోసం మనం ఏం చేద్దాం తెలుసా అండి? దేవుడి దగ్గర దినదినము పొందుకునే సంతోషం కోల్పోతూ ఉంటాం. ఈ లోకంలో ఉన్న 10 నిమిషాలు సంతోషము దావీదు జీవితం అంతా పాడు చేసి, మన కుటుంబాన్ని పాడు చేసి, కూలిపోయిన గుణాలను తిరిగి కట్టే పరిస్థితి దావీదు జీవితంలో తెచ్చుకున్న అవసరమా? ఎందుకంటే అప్పుడు దావీదు ఎవరు లేరు కదండి. దావీదు మన ఎదుర్కొంటప్పుడు కనిపిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు మనం అలాంటి పరిస్థితులు రాకుండానట్లుగా ఉండమని దేవుని వాక్యాన్ని ఇక్కడ పెట్టాడు. కాబట్టి ఆయనను చూసి మనం తెచ్చుకోవాల్సింది ఏంటి తెలుసా? అమ్మో దావీదు అంత భక్తుపరుడు కదా, పడిపోయాడు కదా, నాలో అంత భక్తి లేదు కదా, నేను ఎక్కడ పడిపోతాను. ప్రతిరోజు నేను దేవుడి సన్నిధిలో పెట్టాలి, ప్రార్థించాలి, మొరపెట్టాలి. దేవా నా కంటి చూపు, నా చేతి పాపు, నా కాన్నాడు, నా తలంపు, నా ఆలోచన కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము యేసయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము యేసయ్యా నూతన బలము